హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే పిజ్జా చేస్తున్నాను. సో పిజ్జాకి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇది వచ్చేసి పిజ్జా బేస్ అనమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి పిజ్జాకి కావాల్సిన అన్ని ఉల్లిపాయ, టమాటా, క్యాప్సికమ్, అలాగే కంది గింజలు, క్యారెట్, పన్నీర్, మష్రూమ్ అనమాట. ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి బ్లాక్ పెప్పర్ పౌడర్, మయోనీస్, పిజ్జా సాస్, బటర్, చీజ్ అనమాట. ఫస్ట్ అయితే మనం ప్లేట్లో బటర్ అయితే రాసుకోవాలి. బటర్ రాసుకున్న తర్వాత బేస్ అయితే వేసుకుని దాని మీద బటర్ అయితే అప్లై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ బటర్ మొత్తం అయితే అప్లై చేసుకున్న తర్వాత దీని మీద ఒక ఫోర్క్ ఉంటుంది చూడండి, ఆ ఫోర్క్తో హోల్స్ అయితే పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా మొత్తం అయితే హోల్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత దీని మీద అయితే మనం పిజ్జా సాస్ అయితే అప్లై చేసుకోవాలి. నేను ఈ పిజ్జా సాస్ వచ్చేసి ఇన్స్టెంట్గా బయట కొన్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పిజ్జా సాస్ని అయితే మనం అప్లై చేసుకుందాం. ఫస్ట్ ఈ పిజ్జా సాస్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మన పిజ్జా బేస్ మొత్తానికి. చూడండి ఫ్రెండ్స్, ఈ పిజ్జా సాస్ మొత్తం అప్లై చేసుకున్నాక దీని మీద అయితే కొంచెం మయోనీస్ అయితే వేసుకోవాలి. నేను ఈ మయోనీస్ని కూడా ఇన్స్టెంట్గానే కొన్నాను. ఇప్పుడు దీన్ని అయితే అప్లై చేసుకుందాం. ఇలాగైతే వేసుకుని దీన్ని మొత్తం సేమ్ ఇందాక పిజ్జా సాస్ ఎలా అయితే అప్లై చేసుకున్నామో సేమ్ అలాగే మొత్తం అప్లై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే దీని మీద చీజ్ అయితే వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా అయితే మనం చీజ్ అని అయితే మొత్తం వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు దీని మీద మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఉల్లిపాయ అయితే వేసుకుందాం. ఇప్పుడు ఫ్రెండ్స్, ఉల్లిపాయ వేసుకున్న తర్వాత బ్లాక్ పెప్పర్ అయితే వేసుకోవాలి. ఈ బ్లాక్ పెప్పర్ వేసుకున్న తర్వాత అయితే మనం కార్న్ఫ్లేక్స్ అయితే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో మిగతావన్నీ కూడా వేసుకోవాలి. టొమాటోస్, క్యాప్సికమ్, కార్న్, కార్న్ వేసిన తర్వాత క్యారెట్, ఈ క్యారెట్ కూడా వేసుకున్న తర్వాత దీంట్లో మన మెయిన్ హీరోస్ ఇద్దరున్నారు. వాటిల్లో ఒకటి వచ్చేసి మష్రూమ్ అనమాట. నీట్గా మష్రూమ్ని వేసేసుకోవాలి. ఈ మష్రూమ్ వేసుకున్న తర్వాత ఇంకో హీరో పన్నీర్ని కూడా వేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇవి వేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన చీజ్ అయితే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయితే ఇలా రెడీ చేసుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న దాన్ని అయితే మనం తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మంచిగా ఓవెన్లో పెట్టుకున్న తర్వాత అయితే మినిట్స్ అయితే పెట్టుకోవాలి. మన పిజ్జా అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా సౌండ్ ఎలా వస్తుందో. చూడండి, లోపల మంచిగా తిరుగుతుంది నీట్గా. చూడండి ఫ్రెండ్స్ ఎలా తిరుగుతుందో. చూడండి ఫ్రెండ్స్, మన పిజ్జా అయితే రెడీ అయిపోతుంది. టైం చూసారు కదా, అయిపోయింది ఫ్రెండ్స్ మన పిజ్జా అయితే. ఇంక ఇప్పుడు ఓపెన్ చేసుకోవడమే. చూసారు కదా, వావ్, చూస్తుంటే ఎంత బాగుందో. ఇప్పుడు బయటకి అయితే తీసేద్దాం. చూడండి ఫ్రెండ్స్ మన పిజ్జా ఎలా వచ్చిందో. వావ్, చూస్తుంటే చాలా బాగుంది కదా. ఇంక ఇప్పుడు దీన్ని పిజ్జాస్లా కట్ చేసుకుని సర్వ్ చేసుకుని తినేస్తామే. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మర్చిపోకండి. బాయ్ బాయ్, మళ్ళీ వస్తా.